Friends, so this is one. Welcome to my channel Satyaganga Science World. 10th new textbook life processes first lesson, fourth video notes and ఇది ఆల్రెడీ 3 వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేశాను. ఫోర్త్ వీడియో టాపిక్ వచ్చేసి మానవుల్లో పోషణ, న్యూట్రిషన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. జీర్ణనాళం ప్రాథమికంగా నోటి నుండి పాయువు వరకు విస్తరించిన పొడవాటి గొట్టం వంటి నిర్మాణం. దీనిలో వివిధ రకాల పనులు చేయడానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాలు ఈ జీర్ణనాళం గుండానే ప్రయాణిస్తాయి. ఆహారాన్ని చూర్ణం చేయడంలో దంతాలు సహాయపడతాయి. మనం తీసుకున్న ఆహారం అనేది చిన్న చిన్న ముక్కలుగా చేయడం, జీర్ణం చేయడం అనేది, చూర్ణం చేయడం అనేది ఈ దంతాలు చూర్ణం చేయడంలో దంతాలు సహాయపడతాయి. కార్బోహైడ్రేట్ పిండి పదార్థాల జీర్ణక్రియ అనేది మన నోటిలోనే ఆశకుహరంలోనే జరుగుతుందండి, స్టార్ట్ అవుతుంది. జీర్ణనాళం లోపలి తలంలో మృదువుగా ఉంటుంది కాబట్టి ఆహారం సులభంగా ప్రయాణించడానికి తడి చేయబడుతుంది. మనకి ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు నోటిలో నీరు ఊరుతుంది. ఇది నీరు మాత్రమే కాదు, లాలాజల గ్రంథులచే స్రవించబడే లాలాజలం అనే ద్రవం, దీన్ని సలైవ అంటారు. జీర్ణనాళం నుండి ఆహారం శోషించబడాలంటే చిన్న అణువులుగా విచ్ఛిన్నం అవ్వాలి. ఇది జీవ ఉత్ప్రేరకాల అయిన ఎంజైమ్ల సహాయంతో ఇది జరుగుతుంది. లాలాజలంలో ఉండే లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నోటిలో ఆహారాన్ని నమిలేటప్పుడు కండరయుతమైన నాలుక ఆహారాన్ని నోరంతా కలియబెడుతూ లాలాజలంతో పూర్తిగా కలిసేటట్లు చేస్తుంది. జీర్ణనాళంలో కండరయుతమైన లోపలి భాగం యొక్క సంకోచ సడలికల వలన ఆహారం ముందుకు నెట్టబడుతుంది. జీర్ణనాళం మొత్తం ఈ విధమైన తరంగాకార పెరిస్టాల్టిక్ చలనాలు జరుగుతాయి. నోటి నుండి ఆహారం జీర్ణాశయంలోనికి ఆహార వాహిక ద్వారా వెళుతుంది. జీర్ణాశయం ఒక పెద్ద అవయవం. ఆహారం చేరగానే ఇది విస్తరిస్తుంది. కండరయుతమైన జీర్ణాశయ గోడలు ఆహారం ఎక్కువ జీర్ణరసాలతో బాగా కలియబెట్టేందుకు ఉపయోగపడతాయి. అంటే జీర్ణాశయ గోడలు ఆహారం ఎక్కువగా జీర్ణరసాలతో కలియబెట్టేందుకు ఉపయోగపడతాయి. జీర్ణాశయ గోడల్లో ఉండే జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఈ జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని HCl ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరచడం ద్వారా పెప్సిన్ అనే ఎంజైమ్ను మరియు శ్లేష్మంను విడుదల చేస్తాయి. మనం చూసుకుంటే పిక్చర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాలుక నుండి పాయు వరకు ఉన్న ఈ భాగాన్ని జీర్ణనాళం అంటాం. ఇది 9 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఆహారం ఈ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోనికి చేరుతుంది. తరువాత జీర్ణాశయం నుండి స్మాల్ ఇంటెస్టైన్లోనికి, చిన్న ప్రేగులోనికి, తరువాత బాగా డైజెషన్ అనేది జరిగి తరువాత రక్తంలోనికి ఎసిమిలేషన్ అనేది జరుగుతుంది. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు ఈ పాయు ద్వారా, యానస్ ద్వారా బయటికి విసర్జించడం అనేది జరుగుతుంది. ఇదండి ఫోర్త్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.